హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి. మరి ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇక మరి నారాయణ కిడ్నాప్కు గురవుతాడు. మరి కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. మరిగా వరాలు మాత్రం మాధవకు కాల్ చేసి నీ తమ్ముడు ఇలా చేశాడు, ఇలా ప్రెగ్నెంట్ అయిందని శైలు గురించి చెప్పడంతో ఇక కేశవ మీద చాలా కోపం వచ్చి ఇక మాధవ అయితే కేశవాను కొడతాడు. కానీ మహాలక్ష్మి చెప్తూనే ఉంటుంది, కేశవ అలాంటి వాడు కాదు, అలా చేయడు, అలా తప్పుగా చేయడు అని మహాలక్ష్మి చెప్తూనే ఉంటుంది. అలా చెప్పినా కూడా వినకుండా కేశవాను కొడతాడు. ఇక అలా చెప్పడంతో ఇక చక్రి అంటాడు, నన్ను ఎప్పుడైనా అలా అనుకున్నారా, నా మీద మాత్రం నీకు ఎలాంటి ఒపీనియన్ ఉండదు అలా అని చక్రి అనుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా మరి మామిడి తోటలోకి వెళ్ళిన నారాయణను దుర్గా చూసి దానిపై దాడి చేసి ఇక కిడ్నాప్ చేస్తారు. అలా కిడ్నాప్ చేయడంతో ఇక అక్కడే ఉన్న సత్య చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక మాధవ, చక్రి, కన్నా, కేశవ దగ్గరికి వస్తారు. తను వచ్చేసరికి వీళ్ళందరిగా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతారు, ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతూ ఉంటారు. అలా స్టార్ట్ అవుతూ ఉంటే వచ్చి కేశవన్న, మాధవన్న, చక్రి అన్న అని అనగానే కంగారు పడుతూ వచ్చి అంటాడు. అలా అనగానే ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు చెప్పనగానే మీ నాన్నగారిని మామిడి తోటలో మీ దుర్గా ప్రసాద్ గారు కిడ్నాప్ చేశారు, నారాయణను కిడ్నాప్ చేశారు అనగానే ఏంది కిడ్నాప్ చేశారా, అదేంటి మా నాన్నని కిడ్నాప్ చేయడం ఏంటి అంటే ఏమో నాకు తెలియదు కానీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం నేను చూశానని తను చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో, అసలు మా నాన్నని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఉంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, వెంటనే దాడి చేస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేస్తున్నారు, కనీసం ఊరు పొలిమేరలో అడుగు పెట్టగానే మీద అటాక్ చేశారు, ఇప్పుడు నాన్నని కిడ్నాప్ చేయడానికి అవసరమే ఉంది, అసలు ఎవరైనా శత్రువులు ఉన్నారా, అసలు ఎవరు కిడ్నాప్ చేసిందని అడగగానే తన వివరాలన్నీ చెప్తూ ఉంటారు. అలా చెప్పడంతో ఇక గాయత్రి మాత్రం బావ మీరు జాగ్రత్త బావ అనగానే ఇక నాకేం కాదులే గాయత్రి, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటుంది మనిషి గురించి. కానీ మహాలక్ష్మి మాత్రం నేను కూడా వస్తాను పెద్ద అని చెప్పి అందరూ బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు గాయత్రి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ ఊర్లో శత్రువులు ఎందుకున్నారు, అసలు ఎవరు ఆ శత్రువులు, ఎప్పుడు చూసినా అటాక్ చేస్తూనే ఉన్నారు, అంత కక్ష కట్టే వాళ్ళు ఎవరున్నారు అనగానే అయినా మామయ్య వాళ్ళ బామ్మారిది ఇక్కడే ఉన్నారు కదా, మామయ్య అత్తమ్మ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కదా, అసలు వాడే కావచ్చు పగబట్టి ఎప్పుడు చూసినా కక్ష తీర్చుకోవడానికి చూస్తున్నాడు అనగానే గాయత్రి హస్బెండ్ ఇలా అంటాడు, ఏమైంది గాయత్రి అసలు ఏం జరుగుతుందంటే ఏమోనండి నాకు కూడా అర్థం కావడం లేదనగానే తయారు వస్తూ ఉంటుంది. ఏమైందే ఇంకా ఇక్కడే ఉన్నారు ఏమైంది అని అంటుంది. అప్పుడు గాయత్రి అంటుంది, అమ్మ మీ అన్నయ్యను మామయ్యను ఎవరో కిడ్నాప్ చేశారమ్మా, బావ వెళ్ళాడు అనగానే ఇక వాడు పోతాడులే, ఇన్ని రోజులకు వాడు దొరికాడన్నమాట, వాడి అక్కడిని చంపిన పగ పోతుందంటే ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా అంటే మరి లేకుంటే వాడు అక్కడ చంపి ఈయన ఊరు వదిలిపెట్టి పారిపోయి హంతకుడుగా వెళ్ళిపోయాడు, అలా వెళ్ళిపోతే ఊరుకుంటాడా, వాళ్ళ అక్కని చంపిన నువ్వు మామూలుగానే వదిలిపెడతాడా, ఊరికైనా వదిలిపెడతాడా అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీ అన్నను అలా ఎవడైనా కిడ్నాప్ చేసి అలా చేస్తుంటే నువ్వు ఊరికే ఉంటావేంటమ్మా, అలా మాట్లాడతావేంటి అంటే నాకేం పని వాడి గురించి, వాడు భార్యను చంపినాడు, జైలుకి వెళ్ళినాడు, వాడి గురించి నాకు అవసరం లేదు అనగానే ఇక గాయత్రికి చాలా కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిన గాయత్రిని తన భర్త అంటాడు, మీ అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి, వాళ్ళ ఎప్పుడు చూసినా అలానే మాట్లాడుతుందంటే మా అమ్మ అంతేలేండి అని అంటుంది. ఈ లోపల ఇక చక్రి, కన్నా, కేశవ, మాధవ, మహాలక్ష్మి అందరూ నారాయణ వెతకడానికి వెళ్తూ ఉంటారు. అసలు కంగారు పడుతూ ఉంటారు, పరిశాన్ అవుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, అసలు మనం ఈ ఊర్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడు మన మీద పగున్నట్టు అటాక్ చేస్తూనే ఉన్నారు, అసలు ఊర్లో అడుగు పెట్టడమే దాడి చేయడంతో అడుగు పెట్టాము, పొలిమేరలోనే దాడి జరిగింది,
అసలు మన శత్రువులు ఎవరైనా ఉన్నారా అనగానే ఏమోరా మనం అడిగినా కూడా చెప్పలేదు కదా ఈ ఊరు గురించి, మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఊరికి రావడానికి కూడా నాన్న ఒప్పుకోలేదు, అసలు అమ్మ గురించి కూడా ఏది చెప్పలేదు, అసలు అమ్మ పుట్టు పూర్వత్వం కూడా ఏది చెప్పలేదు, ఏదైనా చెప్తేనే తెలుస్తుంది కదా, ఈ నారాయణ ఎప్పుడు ఇంతే, ఏది కూడా చెప్పడు, అసలు ఏ విషయం కూడా చెప్పడు, అసలు చెప్తేనే కదా మనకు ఎక్కడ మంచి ఎక్కడ చెడు ఎక్కడ మన చుట్టూ శత్రువులు ఉన్నారని తెలిసేది, ఏ విషయమైనా చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది అనగానే ఇక అలా వీళ్ళు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. కాకుంటే అక్కడ నారాయణ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇక నలుగురు రౌడీలు నారాయణను చుట్టుముట్టి పట్టుకొని ఉంటారు. అలా పట్టుకొని ఉండగానే దుర్గాప్రసాద్ ఇలా అంటారు, అరే ఇన్నేళ్లకు నువ్వు నాకు దొరికావురా, ఇన్ని సంవత్సరాలకు దొరికావురా, నా అక్కని చంపి నువ్వు పారిపోయావు, తిరిగి రుద్రవరానికి రుద్రాంబిక దయ వల్ల వచ్చావురా, ఇన్నేళ్ల నుంచి నీ చావు కోసం ఎదురు చూస్తున్నా, ఇన్ని రోజులు నీ పతనం కోసం ఎదురు చూస్తున్నా, ఇక నువ్వు ఎలా తప్పించుకుంటావురా, ఇక నా చేతిలో ఈరోజు నీ పని అయిపోయినట్టే, ఈరోజు నేను ఎలాగైనా చంపి తీరుతాను అనగానే ఏంట్రా నా నలుగురు కొడుకులు నువ్వు నా మీద చేయేసినట్టయితే నా నలుగురు కొడుకులు 4 స్తంభాలు లెక్క నీ పని చెప్తారా, అందుకే నా కొడుకుని ధైర్య సాహసాలతో పెంచాను, నా కొడుకులు ఎక్కడున్నా నా మీద చిన్న వేలు వేసినా కూడా నా కొడుకులు ఊరుకోరు, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు, పాతాలని తొక్కేస్తారు, నా కొడుకుల గురించి నీకు తెలియదు రోయ్ అనగానే అసలు నీకు చింత చచ్చినా పులుపు తాగలేదు, నీకు కిడ్నాప్ చేసినా కూడా నీ గట్స్ ఏంట్రా, అసలు నీ కొడుకులు ఏం చేస్తారు, నీ ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు, ఇంత బల్పేంట్రా నీకు అనగానే వీడి నలుగురు కొడుకులు నీకు బలం అనుకుంటా, కాకుంటే నీ కొడుకులకు ఇక్కడ జరిగింది ఏది తెలియదు, అలాంటప్పుడు నీ నలుగురు కొడుకులు ఇక్కడికి ఎలా వస్తారు, అసలు వచ్చే ఛాన్స్ లేదు అనగానే అక్కడ ఉన్న రౌడీలు ఇలా అంటారు, అయ్యా వీడిని ఎంత త్వరగా లేపేస్తే అంత త్వరగా లేపేస్తే వీడిని తీసుకెళ్ళి ఊరు మధ్యలో వాడి నలుగురు కొడుకుల ముందు పడేస్తాను, మీ అక్క చావుకు కారణమైనోడు చేస్తే నీకు ఆత్మశాంతి ఇస్తుంది, మీ అక్కకు కూడా తొందరగా కానివ్వండి అయ్యా అనగానే ఇక నువ్వు లేట్ చేసినావంటే వీడి నలుగురు కొడుకులు వీడు అన్నట్టే వచ్చి మనం చేసిన ప్లాన్ కూడా వేస్ట్ అయిపోతుంది, వీడిని తొందరగా ఫినిష్ చేస్తే వీడి కొడుకుల ముందు పడేస్తే అయిపోతుంది అనగానే ఇక అప్పుడు దుర్గాప్రసాద్ ఇక ఒక కత్తి తీసుకొని దుర్గాప్రసాద్ నారాయణ దగ్గరికి తీసుకొని అనుకుంటూ వస్తాడు, పళ్ళు కొరుకుతూ, నువ్వు నా అక్కని చంపావు, ఇన్ని సంవత్సరాలకు దొరికావురా, ఈరోజు నీ పని అయిపోయినట్టే, కానీ నీ కళ్ళల్లో భయము, నేను చంపుతా అనే టెన్షను నీ ముఖంలో ఏ మూల నాకు కనిపించడం లేదు అనగానే ఇక అలా అనుకుంటూ నారాయణ దగ్గరికి వస్తాడు. అలా దగ్గరికి వచ్చి కత్తితో ఇలా వేద్దాం అనేసరికి ఇక నలుగురు కొడుకులు 4 దిక్కుల్లాగా సింహంలాగా దుంకుతారు నలుగురు కొడుకులు. అలా నలుగురు కొడుకులు అక్కడ ఉన్న వాళ్ళను తుక్కు కొట్టి దుర్గాప్రసాద్ను కూడా లాగిపెట్టి పక్కకు పడేస్తారు. అలా పడేసి రౌడీలు అందరినీ కొడతారు. ఇక అలా కొడుతూ ఉండగా కేశవ కన్నా మాత్రం తన తండ్రిని విడిపిస్తారు. ఇక అందరు మనుషో దిక్కున అక్కడున్న రౌడీలను పొట్టు కొడతారు. అలా కొట్టి ఎక్కడోళ్ళనక్కడ కింద పడేస్తారు. ఇక వాళ్ళు మంచిగా ఉంటే మంచోళ్ళే, నారాయణ కొడుకులు మంచిగా ఉంటే మంచోళ్ళే, వాళ్ళ జోలికి వచ్చిర్రంటే ఊరుకునే సమస్య లేదు అని నారాయణ అనుకుంటాడు. ఇక అలా వాళ్ళ నాన్నను చూడగానే వాళ్ళ రక్తం మరిగిపోతుంది. అలా కోపంతో నారాయణ ఆ పరిస్థితిలో చూడగానే ఇక అందరిని చిత్తున కొడతారు. అలా కొట్టి ఇలా అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావు నారాయణ, ఏంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే చెప్పాలి కదా, అసలు ఇదంతా ఏంటి, వీళ్ళు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు ఏం జరుగుతుందంటే, ఏరా మీ నాన్నను ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటున్నారా, మీ నాన్నను బ్రతకనివ్వను, నా అక్కని చంపిన వెళ్ళినోడిని మళ్ళా రుద్రాంబిక దేవి దేవల్ల మళ్ళా వచ్చాడు, ఈ దుర్గాప్రసాద్ చేతుల నుంచి అంత సింపుల్గా తప్పించుకొని పోలేరు, నా అక్కకు ఆత్మకు శాంతి కావాలంటే ఈ నారాయణ చంపేయవలసిందే అని అనగానే ఇక అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే దుర్గాప్రసాద్ మాత్రం ఇక నారాయణని కొట్టడానికి వెళ్తాడు. అలా దుర్గాప్రసాద్ దగ్గర కత్తి తన గొంతుకు పెడతాడు. నారాయణ గొంతుకు పెట్టగానే అప్పుడు అలా పెట్టగానే ఇలా అడుగుతారు కొడుకులు, ఏంటి నాన్న అసలు ఏం జరుగుతుంది, ఏంటి అక్క
అక్కని చంపారంటుర్రు, అది అంటుండు ఇది అంటుండు. అసలు ఎవరు నాన్న ఏమవుతుంది నాన్న అంటే, ఎవడనుకుంటున్నావురా, వీడు నీ మేనమామ. నీ మేనమామ పతనం మీ చేతిలోనే రాసి ఉంది. మేనమామ పతం చేయడానికే నువ్వు పుట్టావురా. నీ చేతిలో హతమైపోతాడు నీ మేనమామ. నీ చేతిలోనే వీడు చావనేది రాసిపెట్టింది. నువ్వు శ్రీకృష్ణుడి పేరు పెట్టుకున్నావు, అందుకోసమైనా నువ్వు వీడిని చంపేయాలి వీడిని అనగానే అప్పుడు దుర్గాప్రసాది, మీకు అంత ధైర్యం ఉందారా, నా అక్కని చంపిన వాడిని వదిలిపెట్టి మీరు నన్నే చంపాలని చూస్తున్నారా? పైగా నా అక్కని చంపిన మీ అమ్మని చంపిన వాడితోటి నువ్వు సంతోషంగా ఉంటున్నారు. నా అక్కను దూరం చేసిన వాడు నాకు ఇన్నేళ్ల తర్వాత వచ్చారు. నా అక్క లేనప్పుడు మీరెందుకు నాకు మేనల్లుళ్ళు అవుతారా? మీతో నాకేమవుతుంది? నా అక్క లేని ఇన్నేళ్లలో నేను సచ్చిన శవంలా బతుకుతున్నాను. ఏ రోజైనా వస్తాడు, ఏనాటికైనా వీని సంగతి చూడాలని చెప్పి నేను గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు వీని ఎలాగైనా చంపేసి నా అక్కకు శాంతి చేయాలనుకుంటున్నాను. మీరు నలుగురు వచ్చి వీడిని కాపాడాలని చూశారో, మీరు మేనల్లులే కానీ, నా అక్క కొడుకులే కానీ, నా రక్త సంబంధమే కానీ, నాకు అదంతా అవసరం లేదు. నా అక్క ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు మాత్రమే రక్త సంబంధం అనేది తెగిపోయింది. నాకు ఇక మీదట ఏ రక్త సంబంధం అవసరం లేదు. మీరు వీడిని ఆపడానికి వచ్చినట్లయితే మీ పని కూడా ఖతమైపోతుంది అనగానే ఇక కన్నా, కేశవ, మాధవ, ఇక మహాలక్ష్మి కూడా అందరూ షాక్ అయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు షాక్ అయి చూసిన తర్వాత, నానా ఏం మాట్లాడుతుండు నాన్న, అసలు ఈయన మనకు మేనమామన, అసలు ఏంది నాన్న అని అడగానే, అవును ఇతను మీ అమ్మ తమ్ముడు, మీ మేనమామ కాకుంటే తన కళ్ళతో చూసింది మాత్రమే నిజం అనుకుంటున్నాడు. ఆ రోజు కూడా నేను ఆ చేతిలో కత్తి మాత్రం చూసి నేనే నా భార్యను చంపాను అనుకొని వీడు ఆనాటి నుంచి ఈనాటి వరకు పగ పట్టుకొని ఉన్నాడు. ఈ నిజం మీకు చెప్పకుండా, మీరు అడిగినప్పుడు నేను చెప్పకుండా మిమ్మల్ని ఊరికి దుర్గాంబిక దేవి మొక్కు తీర్చుకోవడానికి తీసుకొని వచ్చాను. కాకుంటే మనని ఊరు పొలిమేర్లలోనే అటాక్ చేశాడు. కాకుంటే మీరు నాలుగు స్తంభాలుగా బలంగా వాళ్ళను కొట్టి పడేయడంతో తప్పించుకున్నాము అనగానే, అప్పుడే చూసావు కదరా నా కొడుకుల బలము, మళ్ళీ చూపించమంటావా నా కొడుకుల బలం ఏందో, మరి దిగమంటావా అని నారాయణ అడగానే, ఏంటి చంపేస్తావా అంటే, అవునరా మాధవ, వీడిని పొట్టు కొట్టి మీ అమ్మ దగ్గరికే పంపించండి అనగానే, చంపేయండి, నా అక్కను నాకు లేకుండా చేసి వాడు పొట్టులా పెట్టుకున్నాడు, ఇప్పుడు మీరు కూడా నన్ను చంపేయండి రా, మీకు మంచిగా ఉంటుంది అనగానే, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారా, ఊరు జనం అందరూ అనుకుంటున్నారు, తిను చెప్తున్నాడు, అందరూ అంటున్నారు, ఊరు జనం అనుకున్నది కాదు, అమ్మ తమ్ముడు చెప్పేది కాదు, మాకు నువ్వు ఇంపార్టెంటు, నీ నోట్లోకి వెళ్ళి చెప్పు, అసలు నువ్వు చెప్పాలి, అసలు అమ్మ ఎలా చనిపోయింది, అమ్మని ఎవరు చంపారు, ఇతను మేనమామ అని అడుగుతున్నాడు కదా, అతను అడగడం కాదు మేము అడుగుతున్నాము, నీ మనసులో ఇన్నేళ్ల నుంచి దాచిపెట్టుకున్న అగ్ని పర్వతం ఏంటో, అసలు నిజమేంటో నువ్వు బయట పెడితే కానీ తెలియదు ఇక్కడ, అదేంటో చెప్పండి నాన్న అంటే, ఏం చెప్పాలిరా, నేను ఒక తాగుబోతు నారాయణగానే చూశారు మీరు, నేను తాగుబోతుని ఎందుకు అయ్యాను, ఇంత మొండి ఎందుకు బతుకుతున్నాను, నేను నలుగురు బిడ్డలకు తండ్రినైన నేను నా భార్యకు దూరమై, నేను నన్ను ప్రేమించే నా ప్రాణానికి ప్రాణమైన భార్యకు దూరమై చచ్చిన శవంలా నా కొడుకులకు కావాలండుకుంటూ నా కొడుకుల కోసం నేను ఉంటున్నాను రా అనగానే, ఏంటి అమ్మను నువ్వు చంపలేదా, మరెవరు చంపారు అనగానే, నేను చంపలేదు, వీడు వచ్చేసరికి నా చేతుల కత్తి మాత్రమే ఉన్నది, నా చేతిలో ఉన్న కత్తి మాత్రమే చూసి నేను చంపినా అని నన్ను జైలుకి పంపించారు. కాకుంటే నేను వచ్చేసరికి తనని ఎవరో చంపి వెళ్ళిపోయారు, అది నేను వచ్చేసరికి చచ్చిపోయింది. కానీ అక్కడికి వచ్చి చూసిన ఊరు జనం మొత్తము తనను నేనే చంపినామని నా పైన నేరం మోసి నన్ను జైలుకు పంపించారు. అలా పంపించేయడంతో అసలు ఆ రోజు నుంచి మీ అమ్మ లేని బతకలేక, అసలు ఉండలేక, ఒక తాగుబోతు నారాయణగా మీకోసం నేను జీవోత్సవంలా బతుకుతున్నాను, ఒక తాగుబోతు నారాయణలాగా మీ అందరి ముందు ఉంటున్నాను అనగానే, అప్పుడు దుర్గా ప్రసాద్ అంటారు, అవును అయితే నువ్వు చంపకుంటే నా అక్క పుట్టింది ఒకే ఒక కొడుకు, ఆ రుద్రాంబికాదేవి మొక్కు ద్వారా వచ్చిన నా అల్లుడు, నా అక్కకున్నది ఒక్క కొడుకు, మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు, అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో, అసలు వీళ్ళందరూ ఎవరు చెప్పు, నా అక్కకు పుట్టింది ఒకే ఒక కొడుకు కదా, మరి వీళ్ళందరిని ఎవరు, మరి రెండో పెళ్లి చేసుకున్నావా, ఏం జరిగిందో చెప్పు అనగానే,
అడగానే అప్పుడు చక్రి కేశవ ఇలా అడుగుతూ ఉంటారు, మరి తను చెప్పినట్టు మేము మాధవ్ అన్నయ్య నీ కొడుకు అయితే మరి మేము ఎవరము, అసలు మా జన్మ ఏంటి, మా కథ ఏంటి చెప్పు, అసలు ఏం జరిగింది చెప్పు నారాయణ అనగానే, ఇక మీరు మాత్రము మీ అమ్మ ఎంతో ప్రేమగా తెచ్చుకొని అపురూపంగా పెంచుకున్నదిరా, మీ అన్నయ్య మాధవ్తో సమానంగా మిమ్మల్ని పెంచుకుందామని చూసింది. కాకుంటే కన్న గురించి మాత్రం కన్నకు తెలుసు, కానీ మీ గురించి మాత్రం మీకు తెలియదు. మిమ్మల్ని అనాథ శరణాలయం నుంచి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ మిమ్మల్ని తీసుకొచ్చుకొని గొప్పగా సాధాలనుకుంది. మీ మాధవాన్నయ్యతో సమానంగా చూసింది. తన పేగున పుట్టకపోయినా తను పేగున పుట్టిన కొడుకులాగానే చూసుకోవాలనుకుంది. కానీ అదృష్టం లేకపోయింది. అలా తను ప్రాణాలు వదిలేటప్పుడు తను నా చేతిలో మాట తీసుకొని ఈ నలుగురిని మన కన్న బిడ్డలానే చూసుకోవాలి, వీళ్ళు అనాథలనే విషయము వీళ్ళకి ఏనాడు తెలియకూడదు, వీళ్ళను అనాథలని తెలియకుండా మన పేగున పుట్టినట్టే పెంచాలి నువ్వు అని నా దగ్గర మాధవ దగ్గర మీ అమ్మ ఒట్టేసుకుంది. అన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న నా అగ్ని పర్వతము వీడు ఇవాళ బయట పెట్టిండు. వీడికి వాడి అక్క అంటే చాలా ప్రాణము. అలా వాడి అక్క చనిపోవడంతో గత కొన్నేళ్ళుగా నా మీద పగ పట్టుకొని నేను ఎప్పుడు వస్తానా ఏంటి అని కాచుకొని కూర్చున్నాడు. నేను మాధవ్ని మాత్రమే పొమ్మనడానికి కారణం ఏంటంటే మాధవ వీని మేనల్లుడు కాబట్టి మాధవ వస్తే ఏం చేయలేడు కాబట్టి నేను మాధవాన్ని మాత్రమే వెళ్ళమని చెప్పాను. రుద్రాంబికాదేవి మొక్కు చెల్లించుకోమని చెప్పాను. అలా చెప్పింది వీడు మాధవాన్ని ఏం చేయలేడని మాత్రమే. కాకుంటే నేను ఇన్నేళ్ల నుంచి దాపెట్టుకున్న విషయాలు వీడు ఇలా ఎప్పుడు ముంగట పెట్టాడు. కానీ ఊరందరికీ పెద్దవాడు, ఊరందరికీ మంచి చేస్తాడు. కాకుంటే మన దృష్టిలో మాత్రం మన మీద పగ పెంచుకున్న నాగుపాము మన దృష్టిలో మనకు ఏమీ చేయని పగలాగా శత్రుత్వంతో ఉన్నాడు అనగానే ఇక అక్కడ అలా అనగానే వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడు చక్రి కేశవ ఇట్లా తన తల్లి ఫోటో చూస్తూ, నువ్వు మా అమ్మ అనుకున్నావు, మేము నీ కడుపులో పుట్టామనుకున్నాము, నువ్వు దూరం అయిపోయినందుకు మేము కుమిలిపోయాం, బాధపడ్డాము, అసలు మేము నీ కొడుకులం కాదా అమ్మ, మేము నీ కొడుకులం కాకుంటేనే మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాము, అసలు మేము కొడుకులం కాదని సొంత కొడుకులం కాదని మాకు తెలియకుండా మమ్మల్ని నారాయణ పెంచాడు, అంత పెద్ద గొప్ప మనసున్న అతన్ని మేము బాధ పెట్టాము ఇన్ని రోజులు అని. ఇక ఇన్ని రోజులు మేము బాధ పెట్టాము, ఇక మీదట మేము నారాయణను బాధ పెట్టాము, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటామని అమ్మ ఫోటో దగ్గర ఇలా అంటూ ఉంటారు. ఇక మాధవ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నా తమ్ముళ్లకు ఇన్ని రోజుల నుంచి దాపెట్టుకున్న నిజం బయటపడింది, ఇక మీదట నా తమ్ముళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటారో ఏమో, అసలు వీడు దుర్గాప్రసాద్ బయట పెట్టేశాడు, నా తమ్ముళ్ళు ఒక కడుపున పుట్టినట్టు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములలాగా మేము ఉన్నాము, అసలు ఇప్పుడు ఎలా ఉంటారో ఏమో అనగానే ఇక అని మాధవ అనుకుంటూ ఉంటాడు. ఇక దుర్గాప్రసాద్ మాత్రం ఇలా అంటాడు, అసలు నువ్వు నా అక్కను చంపలేదని ప్రూఫ్ ఏంటి, అసలు ఏంటి నా అక్క చంపలేదని ఏదో నువ్వు కట్టుగడ చెప్పి ఏదో స్టోరీ చెప్తే నేను నమ్ముతానా, అసలు నువ్వు నా ఇంటి నుంచి నువ్వు క్షేమంగా వెళ్ళేదే లేదు, నీ పని అయిపోయినట్లే, నీ అంతు చూసేదాకా వదిలిపెట్టాను, నా భార్య ఆత్మ శాంతించాలంటే నీ కట్టుకథ నేను నమ్మను అనగానే అప్పుడు మాధవ అలా అనడంతో కోపం వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, మీరు మా అమ్మ తమ్ముడు, మీరు నా మేనమామ అనుకొని మీరు మా అమ్మ జ్ఞాపకంగా ఉన్నారు, మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము క్షమిస్తాము, కాకుంటే మా నాన్న విషయంలో మీరు ఇంత కూడా ఏం చేసినా కూడా మేము ఊరుకునేది లేదు, అసలు మా నాన్న పైన మా అమ్మని చంపకుండా నింద వేశారు, కాకుంటే మా నాన్న విషయంలో మీరు ఏ మార్పాటు చేసినా మా నాన్నని ఏం చేసినా కూడా మేనమామని చంపిన అల్లులుగా జైలుకి పోతాము, మేము అంతకైనా తెగించము, మా నాన్నను ఏమనడానికి వీలు లేదు, నా తమ్ముళ్లకు నిజం చెప్పి బాధ పెట్టావు, నా తమ్ముళ్ళు అనాథలని తెలిసేలా చేశావు, ఇప్పుడు నా తమ్ముళ్ళను నేను ఓదార్చుకోవాలి, నా తమ్ముళ్ళు నా తోడపుట్టిన తమ్ముళ్ళ కంటే ఎక్కువగా నేను చూసుకోవాలి, ఇప్పటితో నువ్వు వదిలిపెట్టు అని తన మేనమామకు చెప్తూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి ఇదంతా చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు
పుత్ర గుండెలో ఇంతగానం బాధ ఉందా, అసలు అగ్నిపర్వతం దాచిపెట్టుకున్నాడా? నా పుత్రుణ్ణి చూస్తే ఎప్పుడు చూసినా తాగుతూ ఏదో మాట్లాడుతూ ఇంటి ముంగట కూర్చొని ఉంటాడు, అసలు తాగుబోతు నారాయణ అని పేరు తెచ్చుకున్నాడు. తన గుండెలో ఇంత భారం ఉందా? తన కొడుకులను కూడా, పెంచుకున్న కొడుకులను కూడా ప్రేమలో వేరు అనేది లేకుండా మాధవతో పాటు సమానంగా పెంచాడు. చాలా గ్రేటు, చాలా అదిగా అనిపిస్తుంది. ఎంత పెద్ద మనసు అనగానే ఇక మహాలక్ష్మి అట్లా అనుకోవడంతో ఇక నారాయణ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి పుత్ర, ఏంది అలా చూస్తున్నావు అని, ఏంటి అమ్మ అలా చూస్తున్నావు అంటే, ఏం లేదు పుత్ర, నీ గొప్పదనాన్ని ఆలోచిస్తున్నాను. నీ కడుపులో పుట్టకపోయినా కూడా నువ్వు ఈ నలుగురిని, ఈ ముగ్గురిని నీ సొంత కొడుకుల్లాగా, నీ పేగు తెంచుకొని పుట్టిన కొడుకుల్లాగా చూసుకున్నావు. ఆ గొప్పతనాన్ని నేను చూసి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. నువ్వు చాలా గ్రేట్ నారాయణ, నువ్వు చాలా గ్రేట్ సుపుత్ర అని మహాలక్ష్మి నారాయణను అంటూ ఉంటుంది. ఇక నలుగురు కొడుకులు వాళ్ళ మేనమామకు గట్టిగా ఫుల్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే, ఇక మీరు మా నాన్న మీద చేతి వేసినట్టయితే అసలు మా నలుగురిలో ఇంకో రూపాన్ని చూస్తావు. మా దగ్గర దాకా ఏదైనా వచ్చినా సరే, మా నాన్న దగ్గరికి ఏది వచ్చినా కూడా మేము తీసుకోలేము. ఎలా ఉంటుందంటే ఇక మేము చేసే చూపిస్తాము, జాగ్రత్త. ఇప్పుడు నా తమ్ముళ్ళు బాధలో ఉన్నారు, నా తమ్ముళ్ళని నేను చూసుకోవాలి. ఇక మీదటైనా మా మీద కోపం, అసూయ, పగ, పంతం మానేయి. ఒక మనిషిలా ఉండు. ఊరందరికి పెద్ద మనిషిలా ఉన్నావు. మా విషయంలో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? మా నాన్నగారు ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు కదా, ఇంకా కూడా నువ్వు ఇంత కూడా ఆలోచించకుంటే ఎలా? ఇప్పటికైనా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండు అని మేనమామకు ఇక మాధవ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా ఇస్తూ ఉంటే ఇక నలుగురిని చూసి ఇక మేనమామ అయిన దుర్గా ప్రసాద్ షాకులో ఉంటాడు. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? అసలు నా అక్కని చంపింది వాడే కదా, వాడిని ఎలా పంపించాలి, ఊరు వదిలిపెట్టి ఎలా పంపించాలి? రుద్రాంబికాదేవి ఇన్నేళ్ల తర్వాత వాడిని ఊరికి పంపించింది ఎందుకు? నా చేతిలో ఆతంకానికే పంపించింది. వీడు చస్తే కానీ నా అక్క ఆత్మ శాంతించదు. అసలు వీడిని ఎలాగైనా చేసేయాలి అన్నట్టు దుర్గా చాలా కోపంతో ఉంటాడు. ఇక అలా కోపంతో ఉండడం, కొడుకులు నారాయణకు నలుగురు 4 స్తంభాలుగా నిలబడడం చూసి తట్టుకోలేకపోతాడు. అసలు నారాయణ ఏం అనే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు కదా, అలా తట్టుకోలేకపోతాడు. ఇక ఓకే ఫ్రెండ్స్, మరి రాబోయే ఎపిసోడ్లో ఇలానే జరగాలనుకుందాం, ఇలానే జరుగుతుంది. మరి మన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి అందాలనుకుంటే వెంటనే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి. మరి పొదరిల్లు సీరియల్లో మరి దుర్గా ప్రసాద్ తన తప్పు తను తెలుసుకుంటాడా? తన అక్కని చంపింది నారాయణ కాదని తెలుసుకుంటాడా? మరి ఏం జరుగుతుందో? మరి ఇప్పటితో వీళ్ళు రుద్రవరం వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోతారా? ఇంకేదైనా గొడవలు జరుగుతాయా? మరి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి అలాగే పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించి హ్యాపీగా ఉండాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అలా కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.